హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంకా 1 వీక్ టైం అయితే ఉంది దసరా పండుగ రావడానికి. అప్పుడే అన్ని షోరూమ్స్లో కూడా దసరా హడావుడి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇవాళ మార్నింగ్ అయితే అన్ని షోరూమ్స్కి అయితే వెళ్ళాను. యమహా షోరూమ్కి అయితే వెళ్ళాను, హీరో షోరూమ్కి వెళ్ళాను, బజాజ్ షోరూమ్కి, టీవీఎస్ షోరూమ్కి, ఇట్లా అన్ని షోరూమ్స్కి అయితే నేను తిరిగాను అనమాట. వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అలాగే మనకి డిస్కౌంట్ ఎంతవరకు ఇస్తున్నారు ఏంటనేది మొత్తం క్లియర్గా వాళ్ళని అయితే అడిగాను. కొంతమంది ఫైనాన్సర్ని కూడా మీట్ అయ్యాను అనమాట. వాళ్ళతో కూడా కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. అసలు ఏంటి మొత్తం ఆఫర్స్ అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. మీరు ఫైనాన్స్లో వెహికల్ పర్చేస్ చేయాలంటే ఎలా చూసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మొత్తం మాట్లాడతాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది ఈ దసరాకి మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ పర్చేస్ చేస్తారు. ఆల్మోస్ట్ 90% పీపుల్ అయితే ఫైనాన్స్లోనే వెహికల్ పర్చేస్ చేస్తారనమాట. నేనైతే మాత్రం నా సజెషన్ వచ్చేప్పటికి మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే ఆ వెహికల్ టోటల్ కాస్ట్లో నుంచి 25% అనేది డౌన్ పేమెంట్ చేయండి. డౌన్ పేమెంట్ చేసి మిగతా అమౌంట్ అనేది ఫైనాన్స్ అయితే చేయించుకోండి. ఎవరైనా ఫైనాన్స్లో వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే టీవీఎస్ ఫైనాన్స్ కానీ, హీరో ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మదర్ ఫైనాన్స్లో అనమాట. వాళ్ళైతే మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసి మీకు మంచి డిస్కౌంట్ ఇచ్చి వెహికల్స్ అయితే అమ్ముతారు కదా. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అడగండి. సో ఆఫర్ ఏంటి, ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చొని మొత్తం అడగండి. కొటేషన్ అయితే రాయించుకొని దాని ప్రకారంగా అయితే మీరు వెహికల్ పర్చేస్ చేయండి. వీటికన్నా బ్యాంక్ ఫైనాన్స్ అయితే ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మీకు వెహికల్ అయితే ఇస్తారు. సో హెచ్డిఎఫ్సి ఉంది, ఐడిఎఫ్సి ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, ఎల్ఎన్టీ బ్యాంక్ ఉంది, ముత్తూట్ ఫైనాన్స్ ఉంది. సో ఇట్లాంటి బ్యాంక్ ఫైనాన్స్లో అయితే మీకు అన్ని కూడా చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెహికల్స్ అయితే సేల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐడిఎఫ్సి బ్యాంక్ కానీ వెళ్ళి సరే నేను పలానా వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, అందులో ఒక 50,000 రూపాయలు కానీ లేకపోతే ఒక 25,000 రూపాయలు కానీ డౌన్ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, మిగతాది ఫైనాన్స్లో కొనుక్కుంటాను, సో నాకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు వెహికల్ నాకు ఇస్తారు ఏంటి అనేది మొత్తం వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొటేషన్ కూడా రాసిస్తారనమాట. 24 నెలలకి ఎంత, 30 నెలలకి ఎంత అని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. మీరు ఏ ఫైనాన్స్లో వెహికల్ పర్చేస్ చేసినా సరే మినిమం 24 మంత్స్ అయితే పెట్టుకోండి. 24 మంత్స్ పెట్టుకుంటే నాకు కొద్దిగా ఈఎంఐ ఎక్కువ అనిపిస్తూ ఉంది బ్రో, నేను అంత కట్టలేను అని అనుకుంటే 30 నెలలు పెట్టుకోండి, అంటే 2.5 years పెట్టుకోండి. అంతకుమించి మీరు ఎక్కువ పెట్టుకోవద్దు. ఒకవేళ ఎక్కువ పెట్టుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిద్ది, వడ్డీ ఎక్కువ అయిపోయింది, కట్టేటప్పటికి దోలు తిరిగిపోయింది అనమాట. నా సజెషన్ వచ్చేప్పటికి 24 మంత్స్ 30 మంత్స్ లోపే పెట్టుకొని వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ముత్తూట్ ఫైనాన్స్లో కానీ, ఐడిఎఫ్సిలో కానీ మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో ఈ నెంబర్ వచ్చేప్పటికి ఐడిఎఫ్సి బ్రోద్ అనమాట, నాకు తెలిసిన ఫ్రెండ్. ఇవాళ మార్నింగ్ వెళ్ళినప్పుడు మీట్ అయ్యాను. సో కావాలంటే నా నెంబర్ ఇవ్వు బ్రో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఐడిఎఫ్సిలో వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయమని చెప్పి చెప్పమన్నాడు. సో చెప్పేసేసాను. మీరు మాట్లాడుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఏంటి అనేది మొత్తం మాట్లాడుకోండి. మన ఛానల్ నేమ్ చెప్పండి, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా తక్కువ అవకాశం ఉంటే, మంచి స్కీమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు చేసి పెడతాడు. లేదు నేను ముత్తూట్ ఫైనాన్స్లో తీసుకుంటాను అని అనుకుంటే ముత్తూట్ ఫైనాన్స్ అబ్బాయి కూడా నాకు తెలుసు అనమాట. అతను కూడా కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా చేస్తా అన్నాడు. సో కుదిరితే మాత్రం ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి. ఈ రెండింటికి కాల్ చేయండి. లేకపోతే మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూమ్ కానీ, బజాజ్ షోరూమ్ కానీ, యమహా షోరూమ్ కానీ వెళ్ళండి. మీరు కొనుక్కోవాల్సిన వెహికల్ ఏదైతే ఉందో దానికి ఇంత డౌన్ పేమెంట్ చేస్తాను, మిగతాది ఫినాన్స్ చేయమని చెప్పేసి వాళ్ళని అడగండి. కొటేషన్ అయితే రాయించుకోండి. ₹1,00,000 బండి అనుకో, 25,000 రూపాయలు కట్టంగా 75,000 రూపాయలు మీరు ఫినాన్స్ చేయించుకుంటే 24 నెలలకి ఎంత వస్తుంది ఏంటనేది వాళ్ళు క్లియర్గా రాసిస్తారు. అందరినీ అడగండి, ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గరే మీరు వెహికల్ అయితే తీసుకోండి. సో నా బెస్ట్ సజెషన్ అయితే అది. ఫైనాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి బ్రో. మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెహికల్ చూస్ చేసుకుని వెహికల్ పర్చేస్ చేసుకోండి ఫైనాన్స్లో. అలాగే టైం టు టైం అనేది ఈఎంఐ పే చేయండి. ఒకవేళ మీరు మర్చిపోయి ఈఎంఐ అనేది పే చేయకపోతే మాత్రం మీ సిబిల్ స్కోర్ అయితే తగ్గిపోయిద్ది. మీకు తర్వాత ఎవరు కూడా లోన్ అయితే ఇవ్వరనమాట, ఒక మచ్చ అయితే పడిపోయిద్ది. దయచేసి అలా ఎవరు చేయొద్దు. జాగ్రత్తగా కొద్దిగా డౌన్ పేమెంట్ ఎక్కువ చేసి 24 మంత్స్ పెట్టుకొని ఈఎంఐస్ అయితే కట్టుకోండి. ఇంకా ఆఫర్స్ విషయానికి వస్తే మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నోట్ చేసుకున్నాను. ఫస్ట్ టీవీఎస్కి సంబంధించిన ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాము. వాళ్ళు రూపాయి సేల్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే ₹1 వాళ్ళు వెహికల్ అయితే ఇస్తారు. సో ₹1 వెహికల్ ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి మీరు రై అని చెప్పి లోపలికి వెళ్ళారనుకో, ₹1 వెహికల్ ఇస్తారు, బాగానే ఉంది. కానీ మీరు ఫైనాన్స్లో వెహికల్ పర్చేస్ చేస్తున్నారు కాబట్టి డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టాలి కదా. ఆ ఎంతో కొంత ఎంత అంటే ₹1. మిగతాది ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. ఒక 4,000 5,000 వాళ్ళు తీసుకుంటారు. సో ఓవరాల్గా ఒక 5,000 రూపాయలు అనుకున్నా సరే ₹5,000 అనేది మీరు షోరూంలో కట్టి వెహికల్ అయితే తెచ్చుకోవాలి. ₹1,00,000 వెహికల్ అనుకోండి, ₹5,000 కడతారు కదా. ఇంకా మీరు ₹95,000 ఫైనాన్స్ చేయించుకుంటున్నారు. ₹95,000 మీరు 2 years అంటే చాలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిద్ది, వడ్డీ కూడా ఎక్కువ పడిపోయిద్ది. అదే మీ దగ్గర ఒక ₹25,000 ఉన్నాయనుకోండి, ₹75,000 మీరు ఫైనాన్స్ చేయించుకున్నట్లే. చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉండేది. అలాగే మీకు కట్టేటప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. సో ఈ లాజిక్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నాకు వెహికల్ అవసరం కానీ డౌన్ పేమెంట్కి చాలా తక్కువ డబ్బులు అయితే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు షోరూమ్కి అయితే వెళ్ళి అడగండి. మంచి మంచి ఆఫర్స్ అయితే మీకు వాళ్ళు చెప్తారు. ఆఫర్స్ చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. మీరైతే మాత్రం ఆ ఆఫర్స్కి కరిగిపోవద్దు. కొంచెం డౌన్ పేమెంట్ అయితే ఎక్కువ కట్టి కొనుక్కోండి.
సో యమహా షోరూమ్కి అయితే వెళ్ళాను. యమహా షోరూంలో మీకు స్కూటర్స్, మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి కదా. స్కూటర్స్కి 2,999 అయితే డౌన్ పేమెంట్ అంట. అంటే 3,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 5.99 అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఈఎంఐ వచ్చేప్పటికి 72 మంత్స్ అంట. 72 మంత్స్ అంటే చాలా ఎక్కువ. అది అయిపోయేటప్పటికి మీ వెహికల్ కూడా పాడైపోయిద్ది. సో జాగ్రత్తగా పడితే బాగానే ఉండిద్ది అనుకోండి. బైక్స్ విషయానికి వస్తే 4,999 అంటే 5,000 రూపీస్ మీరు డౌన్ పేమెంట్ చేసి యమహాలో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయొచ్చు అని అర్థం. కానీ మీరు రియాలిటీలో షోరూమ్ లోపలికి వెళ్ళారనుకో, MT-15 5,000 రూపాయలు కడతాను నాకు ఇస్తారంటే వాళ్ళు ఇవ్వరు. కావాలంటే మీరు షోరూమ్కి వెళ్ళి అడగండి. ఎవరు బ్రో, ఎందుకంటే అంత తక్కువ డౌన్ పేమెంట్కి 2,15,000 రూపీస్ ఉంది MT-15 అయితే. 2,10,000 రూపాయలు మీరు ఫైనాన్స్ చేయించుకున్నారంటే మాత్రం మీకు అది అయిపోయేటప్పటికి 3 లక్షలు అయింది. సో దయచేసి ఎవరు 5,000 రూపాయలు కట్టి అయితే మాత్రం వెహికల్ పర్చేస్ చేయొద్దు. కొంచెం డౌన్ పేమెంట్ అయితే ఎక్కువే కట్టండి. ఇంకా ఈ యమహా షోరూమ్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. స్క్రాచ్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఇస్తూ ఉన్నారు. అలాగే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్ ఇట్లాంటివన్నీ మీకు ఆఫర్స్ అయితే ఇస్తూ ఉన్నారు కదా. కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ చేస్తాను, ఇవన్నీ నాకు ఇస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళైతే మీకు ఆన్సర్ ఇస్తారు. హోండా షోరూమ్కి అయితే వెళ్ళా. 10,000 రూపాయల్లో మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యాక్టివా హెచ్ స్మార్ట్ అయితే ఉంది, 110cc వెహికల్. అలాగే 125cc యాక్టివా ఉంది కదా. ఎక్కువగా హోండాలో స్కూటర్స్ అయితే పర్చేస్ చేస్తారు. సో వాటికి వెట్ గ్రైండర్ ఒకటి, మిక్సీ ఒకటి ఇట్లాంటివి అయితే ఇస్తున్నారనమాట. ఆఫర్స్ విషయానికి వస్తే మీరు ఆ ఆఫర్స్ని చూసి అట్రాక్ట్ అవ్వద్దు. మినిమం డౌన్ పేమెంట్ చేసి నాకు ఈ ఆఫర్ ఇస్తారా లేదా అని చెప్పేసి అడగండి. మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడగండి, నాకు డిస్కౌంట్ ఇవ్వండి ఫస్ట్ అని చెప్పేసి డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో అన్ని పోగా మిగతాది మీరు ఫైనాన్స్ అయితే చేయించుకుని వెహికల్ అయితే పర్చేస్ చేయండి. లేదు బ్రో ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు అనుకుంటే హ్యాపీగా మీరు క్యాష్లో అయితే వెహికల్ పర్చేస్ చేయొచ్చు. 1,00,000 రూపాయల వెహికల్ అనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకొని షోరూమ్కి వెళ్ళామా, ఈ వెహికల్ నాకు ఫైనల్గా ఎంతకి ఇస్తారు, 10,000 డిస్కౌంట్ అన్నారనుకో, 90,000 తీసుకెళ్ళి క్యాషియర్ గారికి ఇచ్చామా, వెహికల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామా. సింపుల్గా ఉండిద్ది అనమాట క్యాష్ పేమెంట్ అయితే. ఫైనాన్స్ అయితే మాత్రం తలకాయ నొప్పి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, కరెంట్ బిల్ అని చెప్పి ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడుగుతారు. సంతకాలు పెట్టాలి, మనకి ఫైల్ అప్రూవల్ అవ్వాలి, ఇదంతా తలకాయ నొప్పి. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, దసరా పండగ ఇంకా 1 వీక్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. పండగకే వెహికల్ కొంటాను అని చెప్పేసి. అన్ని రోజులైతే ఏం వెయిట్ చేయొద్దు బ్రో. మీరు ఫస్ట్ షోరూమ్కి అయితే వెళ్ళండి. మీకు నచ్చిన కలర్ అక్కడ ఉందనుకో, 1,000 రూపాయలు అయినా సరే అడ్వాన్స్ పే చేయండి. సార్ ఈ వెహికల్ నేను దసరా పండుగ రోజు తీసుకుంటా డెలివరీ, అప్పుడు దాకా ఇది ఎవరికి టెస్ట్ రైడ్ కూడా ఇవ్వద్దు, ఓ పక్కన పెట్టేసేసేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. హ్యాపీగా వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి తీసుకెళ్ళిపోండి. క్యాష్లో అయినా సరే, ఫైనాన్స్లో అయినా సరే. చాలామంది దసరా పండుగ రోజు వస్తారు కాబట్టి అంతా హడావుడిగా ఉండిద్ది. మీకు సరిగా ఎవరు రెస్పాండ్ అవ్వరు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ కస్టమర్స్ అందరితో మాట్లాడుతూ బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు. ఒకవేళ మీరు అప్పుడు దాకా వెయిట్ చేసినా సరే మీకు కావాల్సిన కలర్ అయితే ఉండకపోవచ్చు. అందుకే ముందే వెళ్ళి వెహికల్ చూసుకొని టెస్ట్ రైడ్ చేసి అడ్వాన్స్ పే చేయండి. దాని ప్రకారంగా వెహికల్ అయితే కొనుక్కుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఈ దసరాకి ఏ వెహికల్ కొనుక్కోవాలి, 1,00,000 రూపాయల్లో ఏ వెహికల్ కొనుక్కోవాలి, 3 లక్షల రూపాయల్లో ఏ వెహికల్ కొనుక్కోవాలి, కొత్త వెహికల్స్ అయితే వచ్చినాయి కదా, ఏది కొనుక్కోవాలో చెప్పండి బ్రో, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటి అని అడిగితే మాత్రం డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తా. ఒక 2 డేస్లో మీకు ఆ వీడియో అయితే వస్తుంది. ఈ వీక్లోనే నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.